బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథిళ్ళ. అంబటి అతి తెలివి, పోలవరంపై అవాకులు చవాకులు. సినిమాల్లో కమీడియన్లు చేసే కామెడీ సీన్లు చూస్తే కడుపుబ్బా నవ్వొస్తుంది. ఇంటిల్లిపాది కూర్చొని హాయిగా నవ్వుకుంటాం. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమాల్లో కమీడియన్లకు గిరాకీ బాగా తగ్గిపోయింది. ఎందుకంటే గత 5 ఏళ్లలో జగన్, ఆయన మంత్రులు చేసిన కామెడీని ప్రజలు తెగ ఎంజాయ్ చేశారు. ప్రజలకు మెరుగైన పాలన అందించండి అని అధికారం అప్పగిస్తే జగన్ క్యాబినెట్లోని మంత్రులు డాన్సులు చేస్తూ, సామెతలు చెబుతూ, పాటలు పాడుతూ ప్రజలను ఎంటర్టైన్ చేశారు. సోషల్ మీడియా ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి జగన్ క్యాబినెట్లోని మంత్రుల డాన్స్లే దర్శనమివ్వడం గత 5 ఏళ్ల కాలంలో సర్వసాధారణమైపోయింది. దీంతో 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఓటు ద్వారా దాదాపు తుడిచిపెట్టేశారు. ప్రజలు గట్టి గుణపాఠం చెప్పినా వైసీపీ నేతల బుద్ధి మారడం లేదు. ఇంకా కామెడీలు చేస్తూ ప్రజల్లో మరింత చులకనవుతున్నారు. ఒకరు ఈవీఎంల వల్లనే మేము ఓడిపోయామని చెప్తుంటే మరొకరు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబే నాశనం చేశారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వీరి అతి తెలివిని చూసిన ఏపీ ప్రజలు వీళ్లకు 11 సీట్లు ఇచ్చి తప్పు చేశామంటూ తలలు బాదుకునే పరిస్థితికి వచ్చారు. వైసీపీ హయాంలో జగన్ మంత్రివర్గంలో అంబటి రాంబాబు ఒకరు. ఆయన తెలివితేటలకు జగన్మోహన్ రెడ్డి ఏకంగా నీటిపారుదల శాఖనే కట్టబెట్టారు. కోతికి కొబ్బరి చిప్పలా అంబటికి నీటిపారుదల శాఖ దొరికింది. జగన్ క్యాబినెట్లోనే అంతకుముందు ఈ శాఖను అనిల్ కుమార్ యాదవ్ చూశారు. పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికల్లా పూర్తి చేస్తామని అసెంబ్లీలో సవాల్ చేశారు. సీఎం హోదాలో జగన్ సైతం 2021 చివరి నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత ఏడాదికేడాది పోలవరం పూర్తి చేస్తామన్న తేదీలు మారుతూ వచ్చాయి. ఇక అనిల్ కుమార్ యాదవ్ తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంబటి రాంబాబు కోటలు దాటిపోయాయి. చివరికి పోలవరం ప్రాజెక్టులో ఇసుమంతైనా పనులు జరగలేదు సరికదా, జరిగిన నిర్మాణాలకు సైతం రక్షణ కల్పించలేకపోయారు. మొత్తంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టును పూర్తిగా విస్మరించింది. ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే పోలవరం బాట పట్టారు. గతంలోలా సోమవారాన్ని పోలవరంగా మార్చేశారు. ఇందులో భాగంగా గత సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు వైసీపీ హయాంలో ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. గతంలో తెలుగుదేశం హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 72% పూర్తయ్యాయి. వైసీపీ హయాంలో పనులు కొనసాగించడం మానేసి నిధులను సైతం పక్కదారి పట్టించారు. సోమవారం పోలవరం సందర్శనకు వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ 5 ఏళ్ల కాలంలో పోలవరంలో ఏ పనులు చేపట్టారంటూ అధికారులను ప్రశ్నించారు. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అసలు పనులు నిర్వహిస్తే కదా సమాధానం రావడానికి. జగన్ హయాంలో పోలవరం పూర్తిగా పడకేసిందనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదని, తెలుగుదేశం హయాంలో జరిగిన నిర్మాణాలకు సైతం రక్షణ కల్పించలేదని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు పోలవరం పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత రోజు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టారు. అధికారం కోల్పోయినా బుద్ధి మారలేదన్నట్లుగా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని, తాను ఎప్పుడో చెప్పానని, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చెప్పారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. దానికోసం పోలవరం పోవాలా అన్నట్లుగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు చాలా టఫ్ సబ్జెక్ట్ అని, అది ఎవరికీ అర్థం కాదని, ఎందుకంటే తనకు అర్థం కాలేదని అంబటి రాంబాబు అసలు విషయం చెప్పేశాడు. అంబటి రాంబాబు అంటేనే ఓ కామెడీ పీస్ అని ఏపీ ప్రజలు భావిస్తుంటారు. గత 5 ఏళ్ల కాలంలో అంబటి ప్రవర్తన చూసి ఏపీలో నవ్వుకొని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదు. డాన్సులు, అడ్డగోలు మాటలతో ఆయన తెగ వైరల్ అయ్యారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు తనకేమీ అర్థం కాలేదని చెప్పుకొని మరోసారి ప్రజల ముందు పెద్ద జోకర్గా తనను తాను నిలబెట్టుకున్నారు. కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకున్నారని మాత్రం ఆయన ఇంకా గుర్తించడం లేదు. అంబటి వ్యాఖ్యలతో ఏపీ ప్రజలకు అర్థం కాని ప్రశ్న ఒకటి ఉంది. అదేంటంటే దాదాపు 2 ఏళ్లకు పైగా నీటిపారుదల శాఖ మంత్రిగా అంబటి పనిచేశారు. అతిపెద్ద ప్రాజెక్టు అయిన పోలవరం గురించి తనకు అర్థం కాలేదని చెప్పడంతో ఆయన తెలివి ఏ పాటిదో, అతనికి నీటిపారుదల శాఖ అప్పగించిన జగన్మోహన్ రెడ్డి తెలివి ఏ పాటితో ఇప్పుడు అర్థమవుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.